హింసాత్మక ఎన్నికల ప్రణాళికకు జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు హింసాత్మక ఎన్నికల ప్రణాళికకు జగన్మోహన్ రెడ్డి ఏం సిద్ధం చేశాడు అనేది మనతో మాట్లాడేందుకు అలాగే మనతో చర్చించేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో. హింసాత్మక ఎన్నికల కోసం జగన్మోహన్ రెడ్డి కొన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అంటూ కొన్ని వార్తలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఆ ప్రణాళికలు ఏంటంటే ఏం చెప్తారు సార్? సో ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం చెప్పడం కాదు కానీ ఫస్ట్ నుంచి అనుమానిస్తుంది ఏంటంటే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ఇప్పుడు బీజేపీ కూడా అదే చెప్తున్నారు. అమిత్ షా అదే చెప్తున్నారు, నరేంద్ర మోడీ కూడా అదే చెప్తున్నారు. రౌడీ రాజ్యం వస్తుంది, రౌడీలను పొంచి పోషిస్తున్నారు, మాఫియా తయారైందని చెప్తున్నారు. అది మనం ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే ఫ్యాక్షన్ నేపథ్యం గుర్తొస్తుంది. సరే, ఆయన ఫ్యాక్షనిజం చేశారా లేదా అనేది తర్వాత సంగతి. నేపథ్యం అయితే ఫ్యాక్షన్ నేపథ్యం వస్తుంది. 2004లో ఆయన ఒక ప్రైవేట్ సైన్యాన్ని నడిపాడు, నల్లమల్ల ఫారెస్ట్ ఏరియాను కేంద్రంగా చేసుకొని అనేది అప్పట్లో ఆయన మీద వచ్చినటువంటి ఒక ఆరోపణ. అప్పుడు యాక్చువల్గా ఆయన రాజకీయాలకు కానీ లేదంటే వ్యాపారాలకు కానీ దూరంగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా అప్పట్లో వినిపించినటువంటి ఏంటంటే నల్లమల్ల ఫారెస్ట్ ఏరియాకు సంబంధించి ఆ నల్లమల్ల ఫారెస్ట్ ఏరియాలో ఉండేటువంటి దాదాపు 80-90 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఆ 80-90 నియోజకవర్గాలకు సంబంధించి ఒక ప్రైవేట్ సైన్యాన్ని నడిపారు. అప్పట్లో నక్సలిజానికి యాంటీగా మేనిఫెస్టోలో పెట్టారు చంద్రబాబు నాయుడు. వాళ్ళు కూడా చేసి నాటు తుపాకులు ఏదో చేశారు, మొత్తం కలిపి ఏదో రకరకాలు వినిపించాయి. సరే, ఆ తర్వాత 2009 వచ్చింది. 2009 వచ్చేళ్ళకి ఆయన డైరెక్ట్గా సీన్లోకి రావడానికి రెడీ అయిపోయారు. సో 2009లో రావడానికి రెడీ అయిపోయిన క్రమంలో రాజశేఖర రెడ్డి హఠాత్తుగా ఆయన ప్రమాదానికి గురి కావడం, చనిపోవడం ఇవన్నీ చూసాం. ఆ తర్వాత ఈయన డైరెక్ట్ పాలిటిక్స్లో రావటం, కాంగ్రెస్ని వ్యతిరేకించడం, జైల్లోకి పోవటం, ఓదార్పు షర్మిలా చేయటం ఇవన్నీ చూస్తూ వచ్చాం. అయితే 2014 ఎన్నికల్లో ఈయన ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కొంత ఆయనకి పరిణితి రాజకీయంగా వస్తుందేమో అనుకున్నారు. కానీ 2019కి వచ్చేటప్పటికి ఆయనకి ప్రశాంత్ కిషోర్ తోడయ్యాడు. ప్రశాంత్ కిషోర్ తోడైన తర్వాత సమాజాన్ని ప్రాంతాల వారీగా, మతాల వారీగా, కులాల వారీగా ఎలా విడగొట్టి భావోద్వేగాల నుంచి ఓట్లను సంపాదించుకోవాలి అనేది నేర్పించాడు. సో దాంతో ఇప్పుడు అదే పందాన్ని అనుసరిస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఆయన స్పీచ్ల్లో కానీ లేదంటే ఆయన వ్యవహార శైలిలో కానీ ఆయన పరిపాలనా విధానంలో కానీ అవే కనిపిస్తూ ఉంటాయి మనకి. సో ఇప్పుడు ఎన్నికల్లో యాక్చువల్గా ఆయన అనుకున్నది ఏంటంటే తను ఫ్రీబీస్ ఇస్తున్నాను, బటన్ నొక్కుతున్నాను, 130 సార్లు నేను బటన్ నొక్కాను, 2 సార్లు నొక్కండి అని చెప్పి మనం చెప్తున్నాడు. ఆయన ఏమనుకున్నారంటే ఇంతమంది లబ్ధిదారులకు నేను ఇచ్చాను కదా, సో వీళ్ళందరూ నాకు ఓటేస్తారని చెప్పేసి అనుకున్నాడు ఆయన. ఇదే భావన చంద్రబాబు నాయుడు కూడా 2019 ఎన్నికల ముందు ఉంది. ఆయన మీకు గుర్తుందో లేదో, చంద్రబాబు నాయుడు ఆ మాట ఒకసారి ఏమాట అన్నాడంటే, నేను వేసిన రోడ్ల మీద మీరు నడుస్తున్నారు, నేను ఇచ్చిన మంచినీళ్ళు తాగుతున్నారు, ఇంకా అదేదో అన్నారు, ఇంకా చాలా నేను ఇచ్చిన ఉచిత పథకాల మీద మీరు జీవనం సాగిస్తున్నారు, మరి నాకెందుకు ఓటేరు అని చెప్పి అడుగుతూ 80% మంది పబ్లిక్ నా వైపే ఉన్నారు అని చెప్పి ఆయన ఆ రోజున భావించారు. సీన్ కట్ చేస్తే 2019లో ఏమైందో మనం చూసాం. చంద్రబాబు నాయుడు కన్నా కూడా పథకాలని తక్కువ ఇస్తున్నది జగన్మోహన్ రెడ్డి. లెక్కేసుకుంటే బడ్జెట్లో తక్కువ కేటాయింపులు ఉన్నాయి. సో కాబట్టి ఈ ఫ్రీబీస్, ఉచితాలు ఇవన్నీ పనిచేయవు అనేది అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు ఇంకా లాస్ట్ ఆప్షన్ ఏముంది? ఓన్లీ హింసాత్మకమైనటువంటి ఎన్నికలు మాత్రమే ఉన్నాయి. ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఇప్పుడు విపక్షాలు ఒక అభిప్రాయానికి వచ్చి ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు క్రమంలో ఆయన నిలువరించాలనేటువంటి ప్రయత్నంలో ఇప్పుడు ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసి డీజీపీని మార్చడం, లేదంటే జగన్మోహన్ రెడ్డి గత సంవత్సర కాలం నుంచి జగన్మోహన్ రెడ్డి కొంతమందిని జేపీఎస్ని పెట్టుకొని, జేపీఎస్లు అంటే జగన్ పోలీస్ సర్వీస్ కొంతమంది ఉన్నారు, వాళ్ళని పెట్టుకొని కింద నుంచి పై దాకా మొత్తం మ్యానిపులేట్ చేయాలి అనేటువంటి యాంగిల్లో ఆయన ఏదో ప్రయత్నం చేశారు అనేటువంటి క్రమంలో ఇప్పుడు షఫ్లింగ్ చివరి నిమిషంలో చేస్తున్నారు. ముందే మేలుకోవాల్సింది చివరి నిమిషంలో చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే అసలు ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ లేదా జనసేన వాళ్ళు కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే, వాలంటీర్లు ఉన్నారు, ఆ తర్వాత గృహసారథులని ప్రతి 50 ఓట్లకి ఒకరిని గృహసారథులని పెట్టారు.
వాళ్ళు ఏం చేస్తారంటే 50 మంది ఓటర్లు పోలింగ్ బూత్ దగ్గరికి తీసుకురావాలి. వీళ్ళు కాకుండా పోలింగ్ బూత్కి 10 మందిని తయారు చేశారు. ఆ తయారు చేసిన 10 మంది ఎవరంటే ఊర్లలో, గ్రామాల్లో ఏ పని లేకుండా తిరిగేటువంటి గాలి బ్యాచ్ కొంతమంది ఉంటారు. వాళ్ళని ఒక గ్రూప్గా తయారు చేసి ఎలక్షన్ సందర్భంగా రేపు పోలింగ్ జరిగే రోజు వాళ్ళని పురమాయించడం ద్వారా గొడవలు చేసి ఎన్నికలని తమ వైపు కొన్ని సెలెక్ట్ చేసుకున్న బూతుల్లో ఒక నియోజకవర్గానికి 10 నుంచి 20 పోలింగ్ బూతులను ఎంపిక చేసుకొని అక్కడ కనీసం ఒక 5 నుంచి 10,000 ఓట్లు మ్యానిపులేట్ చేయాలి. దొంగ ఓట్ల రూపంలోనూ, లేకపోతే రిగ్గింగ్ రూపంలోనూ, లేదంటే ఏజెంట్లు మ్యానిపులేట్ చేయడము, ఏదో ఒక రకంగా చెయ్యాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు అనేది ఒకటి ఇప్పుడు విపక్షాల్లో వినిపిస్తుంది. సో దానికి ప్రతిగా వీళ్ళేమి చేస్తారు, వీళ్ళేమి చేయగలిగి ఉంది అని అంటే కేవలం అధికారుల మీద ఆధారపడే విపక్షాలు. ప్రభుత్వంలో ఉంది జగన్మోహన్ రెడ్డి అండ్ టీం. సో ఇప్పుడు ఎవరైతే ఈ బ్యాచ్ని తయారు చేశారో ఈ బ్యాచ్ ఎలా మూవ్ అవుతారు రేపు ఎలక్షన్లు అంటే మీడియా వాహనాల్లో వాళ్ళకి సంబంధించినటువంటి మీడియాలు ఉన్నాయి. బ్లూ మీడియా, ఇప్పుడు మన మీడియాలు ఎన్ని రకాలు ఉన్నాయి తెలుగు రాష్ట్రాలు అంటే 4 రకాల మీడియాలు. బ్లూ మీడియా, ఎల్లో మీడియా, పింక్ మీడియా, పిచ్చ మీడియా. పిచ్చ మీడియా అంటే డబ్బులు ఎవరికి ఇస్తే వాళ్ళకి పాడుతూ ఉంటుంది. సో ఇప్పుడు బ్లూ మీడియా సంబంధించినటువంటి వాహనాల్లో వీళ్ళని రేపు ఎలక్షన్కి తరలించడం కానీ, ఎలక్షన్ దగ్గరికి, లేదా వాళ్ళ ద్వారా ఎవరికైనా సరంజామాని సెట్ చేయడం కానీ ఇవన్నీ చేయబోతున్నారు అనేది ఇప్పుడు విపక్షాలు పసిగట్టాయి. సో కాబట్టి మీడియా వాహనాలు కానీ లేదా అంబులెన్సులు కూడా ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు గృహసారథులు, ఇప్పుడు ఒక లేయర్ పోయింది, వాలంటీర్ లేయర్ అనేది పోయింది. ఆ వాలంటీర్ లేయర్ అనేది పోయిన తర్వాత ఇప్పుడు గృహసారథుల లేయర్ వచ్చేసింది. ఈ గృహసారథులు లేయర్ కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో ల్యాండ్ యాక్ట్ మీద వచ్చిన తర్వాత, యాంటీగా ఉన్న తర్వాత ఇప్పుడు రంగంలో దిగింది ఎయిర్ బ్యాచ్ రంగంలో దిగింది. ఈ ఎయిర్ బ్యాచ్కి ఏంది, తాడు బొంగరం ఉండదు. గ్రామాల్లో ఏమంటారు, తాడు బొంగరం లేకుండా తిరుగుతుంటారు అని అంటారు సహజంగా. ఈ ఎయిర్ బ్యాచ్ని రంగంలోకి దింపాలనుకుంటున్నారు. ఈ ఎయిర్ బ్యాచ్ వచ్చి ఏం చేసిందో తెలియని పరిస్థితి అనేది. అందుకే 2 రోజుల నుంచి ఇన్ని గొడవలు జరుగుతున్నాయో రాష్ట్రంలో. ప్రతి మూలలో గొడవలు జరుగుతున్నాయి. పల్నాడు ఏరియాలో అయితే రోజు గొడవలే, ఇంకా పొంగునూరులో అయితే రోజు గొడవలే. ప్రచారం చేయడానికి వెళ్ళిన వాళ్ళని కొట్టడం, లేదా ప్రచారానికి సంబంధించిన వాహనాలను తగలబెట్టడం రాత్రికి రాత్రి, ఇలాంటివన్నీ సంఘటనలు జరుగుతున్నాయి. సో ఆ క్రమంలో వీళ్ళు ఏం చేయాలి, అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి స్పెషల్ ప్రొటెక్షన్ పెట్టాలి. కానీ అది కూడా పెట్టడం పోలీసులు. కారణం ఏంటంటే ఆల్రెడీ జేపీఎస్లు ఇప్పటికి కూడా ఉన్నారు అనేది. సో ఎంత ప్రక్షాళన చేసినా అదేం పోదు, కింద నుంచి మొత్తం కన్స్ట్రక్ట్ చేసుకుని వచ్చారు కాబట్టి. సో ఇప్పుడు ఈ ఎయిర్ బ్యాచ్ తోటి మరి ఏం చేస్తారనేది చూడాలి రేపు పోలింగ్ రోజు.